అనంతపురం జిల్లా కంబదూరు మండలం కరిదేవరపల్లి, వంటాడేపల్లి గ్రామాల్లో పల్లె పండుగ పనులు, గోకులం షెడ్లను, ఫారం ఫాండ్లను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల షెడ్లకు నమోదు చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలియజేశారు. ఎటువంటి పక్షపాతం చూపమని అన్నారు. అధికారులతో ప్రజలు, రైతులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అనంతరం కంబదూరు కమలమల్లేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వారం ద్వారా స్వామిని ఎమ్మెల్యే సురేంద్రబాబు దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి చేస్తున్న పార్కులో మొక్కలు నాటారు. పోవాలనే తాపత్రయంతో ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. కొంత నిధులు అటు ఇటైనా ముందు పనులు ప్రారంభించండి, నిధుల గురించి ఆలోచన చేద్దామని కొన్ని టెండర్లు ఫ్లోట్ చేయాలంటే కూడా కొన్ని అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తారు. ఒకటే చెప్తున్నా, ఏదేమైనా కూడా ప్రజలందరికీ చెప్తున్నా, ఇది ప్రజలకు సంబంధించిన సమస్య కాబట్టి మొత్తం మీరందరూ కూడా సహకరించాలి. కళ్యాణదుర్గం పట్టణ ప్రజలే కాదు, నియోజకవర్గం అంతా కూడా సహకరించాలి. మన అభివృద్ధి ఒకటొకటి చేసుకుంటూ పోవడానికి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అందరూ కూడా మీరు కూడా వచ్చి అభివృద్ధిని అడ్డగించే వాళ్ళని మీరే వచ్చి తగిన గుణపాఠం చెప్పినప్పుడే మీరు ఈ విధంగా జరుగుతుంది. అలాగే చాలా చోట్ల వాళ్ళు పంచాయతీ సర్పంచులుగా కొంతమంది, అందరూ కానీ చెప్పనవసరం లేదు, కొంతమంది పంచాయతీ సర్పంచులు ఇసుక ఫ్రీ అనేది మన పాలసీ తెచ్చాం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా కొన్ని సీసీ రోడ్లకు ఇసుక తోలుకుంటా అంటే ఆ ఇసుకని రోడ్డు మామూలు పద్ధతిలో వాళ్ళు వసూలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. వాళ్ళని అంత ఈజీగా వదిలే ప్రసక్తే లేదు.